కూడా ప్రజలకి పూర్తిగా అర్థమవుతాయి. జగన్మోహన్ రెడ్డి గారు లేవనెత్తిన అంశాల ద్వారానే చంద్రబాబు నాయుడు గారి ముఠ అర్థం చేసుకొని ప్రజల నుంచి దృష్టిని మరల్చడానికి, ఆ నిజాలని ప్రజలకు నుంచి కొత్త కొత్త అబద్ధాలతో వారందరినీ కూడా దృష్టి మరల్చడానికి నిత్యం చంద్రబాబు నాయుడు గారి ముఠ ప్రయత్నం చేస్తూనే ఉంది. అందుకనే రాజ్యాంగబద్ధంగా ఏర్పడినటువంటి సంస్థల నుంచి గాని, కోర్టులు గాని, జడ్జిలు గాని ఎవరు కూడా ట్రయల్ చేయకుండానే ఎల్లో ముఠ ట్రయల్ చేసేస్తా ఉంది. ఎల్లో ముఠ ట్రయల్ చేస్తోంది. ఇక్కడ రాజ్యాంగబద్ధంగా ఏర్పడినటువంటి సంస్థలు గాని, కోర్టులు గాని, జడ్జి గారులు గాని ఎవరు కూడా ట్రయల్ చేయకుండానే ఎల్లో ముఠ ట్రయల్ చేస్తోంది. ఎంత దుర్మార్గం ఇది! జగన్మోహన్ రెడ్డి గారి మీద కావాలనే విష ప్రచారం చెయ్యాలని, బురద జల్లాలని నిత్యం ఇదే పని పెట్టుకుంటా ఉంది. ఎల్లో ముఠ ఇదే పని పెట్టుకుంటా ఉంది. వాళ్లే ఆరోపణలు చేస్తారు, వాళ్లే ఆధారాలు ఉన్నాయంటారు. చివరికి ఆధారాలన్నీ కూడా చెరిపేశారని కూడా వాళ్లే అంటా ఉన్నారు. ఇవన్నీ ఎందుకు చేస్తా ఉన్నారంటే, ఈ లిక్కర్ పాలసీలో ఏదో స్కామ్ జరిగిపోయిందని ఒక కట్టుకథ అల్లి కక్షపూరితంగా కొంతమందిని ఇరికించి జైల్లో పెట్టారు. వారందరూ ఇప్పుడు కోర్టుల దగ్గర బెయిల్ పిటిషన్లు వేస్తుంటే మళ్లీ సరికొత్త ఆరోపణలు చేసి వ్యవస్థల్ని ప్రభావితం చేయాలని నానా రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే రోజుకొక కొత్త బేతాళ కథ అల్లుతా ఉన్నారు. రోజుకొక కొత్త బేతాళ కథ. మొన్నటి వరకు రకరకాల మాటలు మాట్లాడారు. ఇప్పుడేమో కొత్తగా ఇంకొక బేతాళ కథ సృష్టించి డేటా మాయమైపోయింది, డేటా డిలీట్ చేశారు, డేటా కనబడట్లేదని ఒక కొత్త కథ మాట్లాడుతూ ఉన్నారు. ఇది ఒక కొత్త బేతాళ కథ. ఇది ఇందులో 350 టెరాబైట్ల డేటా లేకుండా డిలీట్ చేశారని, ఫోరెన్సిక్ కూడా దొరకకుండా చేశారని కొత్త బేతాళ కథలో రాశారు. దీన్ని బట్టి రాష్ట్ర ప్రజలందరికీ మాకు అర్థమవుతుంది ఏంటంటే, ఈ ప్రభుత్వం దగ్గర ఎట్లాంటి ఆధారాలు లేవు, ఇదంతా పెద్ద కట్టు కదా అని రాష్ట్ర ప్రజలకి మాకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మీరు మనుషుల్ని బెదిరించి, లొంగ తీసుకొని, భయపెట్టి, ప్రలోభపెట్టి తీసుకున్నటువంటి తప్పుడు వాంగ్మూలాలు, స్టేట్మెంట్లు తప్ప ఈ ప్రభుత్వం దగ్గర ఆధారాలు గాని, ఎవిడెన్స్లు గాని లేదనేది చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఇప్పటి వరకు వివిధ సందర్భాల్లో గాని, కోర్టుల్లో గాని, విచారణ సందర్భాల్లో గాని ఒక్కటంటే ఒక్క ఆధారాన్ని కూడా కూటమి ప్రభుత్వం చెప్పలేకపోయింది. డేటా డిలీట్ చేసిన అంశంలో ఏపీ బెవరేజ్ కార్పొరేషన్ కి సంబంధించిన అంశం. డేటా డిలీట్ అయితే బెవరేజ్ కార్పొరేషన్ మీద మీరు ఎందుకు కేసులు పెట్టడం లేదు? ఈ బాధ్యత మొత్తం కూడా ఆ డిపార్ట్మెంట్దే కదా. మరి అంత పెద్ద తప్పు చేస్తే మరి ఆ కార్పొరేషన్ మీద కానీ, మీరు అక్కడ పనిచేస్తున్న వాళ్ళ మీద కానీ ఎందుకు కేసు పెట్టట్లేదని మేము సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ అంశం మీద మీరు రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. ఒక బెవరేజ్ కార్పొరేషనే కాదు, డేటా కావాలనుకుంటే మీరు వివిధ కంపెనీలకు సంబంధించినటువంటి లిక్కర్ సరఫరా, ఎగుమతులు, కొనుగోళ్లు, ఎక్సైజ్ మినహాయింపులు, ఆర్థిక లావాదేవీల వ్యవహారాలు కూడా మాయమయ్యాయని చెప్తున్నారు కదా. మరి అది నేరమే కదా. మరి ఆ కంపెనీల మీద కేసులు ఎందుకు పెట్టట్లా మీరు? డేటా మాయమైతే ఆ బాధ్యత బెవరేజ్ కార్పొరేషన్ది, మరి వాళ్ళ మీద కేసులు పెట్టట్లా. అట్లాగే కంపెనీల దగ్గర నుంచి కూడా డేటా మాయమైందని చెప్తున్నారు. మరి ఆ కంపెనీల మీద కూడా మీరు కేసులు ఎందుకు పెట్టట్లా? ఇది ప్రభుత్వం తరఫున
బెవరేజ్ కార్పొరేషన్ చేసినటువంటి వ్యాపారం అంతా ఏదో తోపుడు బళ్ళ వ్యాపారం లాగా, రోడ్ల పక్కన చేసుకునే వ్యాపారం లాగా మీరు భావించి ప్రచారాలు రాతలు రాస్తున్నారన్నట్టు అనిపిస్తోంది అందరికీ కూడా. అందరికి అలా అనిపిస్తోంది. దేశంలో ఏదైనా కంపెనీ చట్టబద్ధంగా రిజిస్టర్ అయితే వాటి కార్యకలాపాలు కానీ, ఉత్పత్తులు కానీ, సరఫరా కానీ, ఎండ్ యూజర్ కానీ ఇదంతా క్రమ పద్ధతిని జరుగుతుంది. అన్ని వ్యవహారాలు డిజిటలైజేషన్ ప్రక్రియ ఉంటుంది. ఆ మేర పన్నుల చెల్లింపులు, మినహాయింపులు కూడా కంపెనీలు పొందుతాయి. ఒకవేళ డేటా బెవరేజ్ కార్పొరేషన్ దగ్గర కనుక లేకపోతే, డిలీట్ అయితే, మీరు సంబంధిత డిపార్ట్మెంట్ల దగ్గర నుంచి, వివిధ ఏజెన్సీల దగ్గర నుంచి డేటా తీసుకోవచ్చు కదా. వాళ్ళ దగ్గర డేటా ఉంటుంది కదా. ఎందుకు ఈ అంశాలను ప్రస్తావించారు మీరు? ఒక కంపెనీ మరొక కంపెనీకి ముడి సరుకు పంపితే ఆ కంపెనీ దగ్గర డేటా ఉంటుంది. సప్లై చైన్ లో ఇతర కంపెనీలు అన్నిటి దగ్గర కూడా సప్లై చేస్తే డేటా ఉంటుంది. చివరికి పన్ను ఏ ఉత్పత్తుల ఆధారంగా వేశారో ఆ డిపార్ట్మెంట్ల వద్ద కూడా డేటా ఉంటుంది. మరి అలాంటప్పుడు ఇంత డేటా లేదని ఏ విధంగా చెప్పగలుగుతారు? ఏ విధంగా చెప్పగలుగుతారు? డేటా లేదని చెప్పడం కట్టుకథ కాదా? కట్టుకథ కాదా? ప్రజల్ని ఏమార్చాలని చూస్తారా? దీనికి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఒకవేళ డేటా కనుక లేకపోతే ఈ చైన్లో అందరూ కూడా నేరం చేసినట్టే కదా. మరి వాళ్ళందరి మీద కూడా కేసులు పెట్టాలి కదా. బెవరేజ్ కార్పొరేషన్ మీద పెట్టాలి, కంపెనీల మీద పెట్టాలి, లేకపోతే వివిధ ఏజెన్సీల మీద కూడా కేసులు పెట్టాలి కదా. ఎందుకు పెట్టరు మీరు? ఎందుకు పెట్టరు? ఇది కట్టు కదా, బేతాళ కదా, లేకపోతే కల్పిత కదా? చంద్రబాబు నాయుడు గారు మీరు సమాధానం చెప్పాలి ఈ అంశం మీద. చిన్నపిల్లల్ని అడిగినా చెప్తారు డేటా ఎక్కడ దొరికిద్దో. ఇంత మాయ ఏంటి? ఇంత దుర్మార్గం అసలు. ఇక్కడ మద్యం తయారు చేసిన కంపెనీల నుంచి బెవరేజ్ కార్పొరేషన్ కి మద్యం సరఫరా అవుతుంది. అక్కడి నుంచి ప్రభుత్వ దుకాణాలకి, అక్కడి నుంచి ఎండ్ యూజర్లకు వెళ్తుంది. ఈ ప్రక్రియ మొత్తంలో కూడా క్యూఆర్ కోడ్ అన్నది చాలా చాలా కీలకమైనటువంటి అంశం. క్యూఆర్ కోడ్ అనేది కంపెనీల దగ్గర నుంచి బెవరేజ్ కార్పొరేషన్ కి, బెవరేజ్ కార్పొరేషన్ నుంచి ప్రభుత్వ మద్యం దుకాణాలకి, ప్రభుత్వ మద్యం దుకాణాల నుంచి ఎండ్ యూజర్లకే వెళ్తుంది కదా. ఈ ప్రక్రియ మొత్తంలో కూడా క్యూఆర్ కోడ్ అనేది చాలా కీలకం. మరి ఆ క్యూఆర్ కోడ్ని చూసుకుంటే ఎంత సరుకు వచ్చింది, ఎంత సప్లై అయింది, ఏ బ్రాండ్ ఎంత మేరకు వెళ్తుంది అన్న దానిపై చాలా స్పష్టమైన సమాచారం ఉంటుంది కదా. అట్లాంటి వ్యవస్థల్లోనే డేటా చెరిపేశారని, డేటా దొరకట్లేదని తప్పుడు రాతలు రాయడం దేనికి సంకేతం? ఈ ప్రభుత్వం అభివృద్ధి చేయలేదు, సంక్షేమం చేయలేదు, అంత మాయా బోటక ప్రచారమే. ఏదో చేస్తున్నట్టు భ్రమలు కల్పించడం, ఈ అన్నిటి నుంచి ప్రజల్ని పక్కదారి పట్టించడానికి రోజుకొక కథ సృష్టించడం, రోజుకొక కథ సృష్టించడం. మరి ఇవన్నీ పై అంశాలన్నీ కూడా మనం చూసుకుంటే ఈ ప్రభుత్వం దగ్గర ఎట్లాంటి ఆధారాలు లేవు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో లిక్కర్ పాలసీ చాలా పారదర్శకంగా అమలు జరిగింది. ఎటువంటి స్కామ్ జరగలేదన్నది చాలా స్పష్టంగా అర్థమైంది, చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మీ దగ్గర ఉన్నవన్నీ కూడా తప్పుడు వాంగ్మూలాలే కదా. బెదిరించో, లొంగ తీసుకొనో, ప్రలోభ పెట్టో తీసుకునే కదా. ఇవి న్యాయ పరిధిలో వీటికి విలువ ఉండదు, వీటికి విలువ ఉండదు. పదే పదే చెప్తా ఉన్నాం, ఆరోపణలు మీరే చేస్తారు.
అవినీతి జరిగిందంటారు, మళ్ళీ ఆధారాలు మీరే లేవని రాస్తా ఉన్నారు. దీన్ని ఏమనుకోవాలి? మీ ఊసర వెళ్లి రాజకీయాల్ని ప్రజలు చాలా నిష్టంగా గమనిస్తా ఉన్నారు, చాలా నిష్టంగా గమనిస్తా ఉన్నారు. అసలు కూటమి ప్రభుత్వానికి కానీ, మంత్రులకు కానీ, ఆ నాయకులకు కానీ అసలు క్లారిటీయే లేదు. మొన్నటి వరకు లిక్కర్ వ్యవహారంలో రాజు కసిరెడ్డి చాలా కీలకమన్నారు, తర్వాత ధనుంజయ రెడ్డి గారు అన్నారు, ఆ తర్వాత కృష్ణమోహన్ రెడ్డి గారు అంటున్నారు, మళ్ళీ నిన్నటి నుంచి మితిన్ రెడ్డి గారు అంటున్నారు. అసలు వాళ్ళకి ఏమన్నా అవగాహన ఉందా? క్లారిటీ ఉందా? చెప్పండి. లేని కేసును సృష్టించి రోజుకు అబద్ధం వంట వార్చడం, దాన్ని వాళ్ళకి నచ్చిన పత్రికల్లో నుంచి ఆ ఎల్లో మీడియా ద్వారా అందరి మీద చల్లడం, ఇదే పని. అసలు లిక్కర్ వ్యవహారంలో లోక్సభ సభ్యులైనటువంటి మిథున్ రెడ్డి గారికి ఏం సంబంధం? బెవరేజ్ కార్పొరేషన్ లో ఆయనకి ఏం పాత్ర ఉంది? లిక్కర్ పాలసీతో ఆయనకి ఏం సంబంధం ఉంది? ఆయన ఎట్లాంటి సమావేశాల్లో పాల్గొనలేదని దమ్ముంటే గూగుల్ టెక్ ద్వారా ఆయన నిరూపించాలని మిథున్ రెడ్డి గారు సవాల్ ఇసిరితే, ఆ సవాల్కి ఇంతవరకు తెలుగుదేశం గాని, కూటమి నాయకులు గాని, ఒక్కళ్ళు గాని స్పందించలా. ఎందుకు మిథున్ రెడ్డి గారి సవాల్ని మీరు స్వీకరించలేదని మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. మిథున్ రెడ్డి గారి సంస్థల్లో కంట ఒక 5 కోట్లు బదిలీ అయింది అంట. అవి 6 సంవత్సరాల కింద జరిగిన వ్యవహారం కదా అది. ఏదైనా ఒక కంపెనీ మరొక కంపెనీ మధ్య ఆర్థిక లావాదేవీలు ఉండడం అనేది సర్వసాధారణం. ఒక కంపెనీ ఇంకో కంపెనీ దగ్గర నుంచి ఆర్థిక సర్దుబాటు అప్పు తీసుకోవడం అనేది సర్వసాధారణంగా జరిగేటువంటి ప్రక్రియ అది. దాని మీద కూడా ఇష్టానుసారం ఆరోపణలు చేస్తా ఉన్నారు. 5 కోట్లు తీసుకున్నారని. ఆ 5 కోట్ల రూపాయల డబ్బు అగ్రిమెంట్స్ ఉన్నాయి. ప్రతి దానికి స్టాంప్ పేపర్ల మీద లిఖిత పూర్వకంగా వారిద్దరి మధ్య అగ్రిమెంట్ ఉంది. చెక్ ద్వారానే పేమెంట్లు జరిగినాయి. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లో కూడా ఈ ట్రాన్సాక్షన్ మీద ఆడిట్ జరిగింది. మీరే చెప్పారు కదా డబ్బులు తిరిగి చెల్లించారని. డబ్బులు తిరిగి చెల్లిస్తే స్కామ్ అవుతుందా? మిథున్ రెడ్డి గారు డబ్బులు తిరిగి చెల్లిస్తే, నిజాయితీగా తీసుకున్న వాళ్ళకి ఇస్తే స్కామ్ అవుతుందా అది? చెప్పండి. డబ్బు తిరిగి చెల్లించారని మీరే కదా మళ్ళీ చెప్తా ఉన్నారు. మళ్ళీ ఆయన స్కామ్ లో ఉంటారేంటి? చెప్పండి. ఇప్పుడే మిథున్ రెడ్డి గారి మీద ఎందుకు ఈ కథ రాస్తా ఉన్నారంటే, హైకోర్టులో మిథున్ రెడ్డి గారి బెయిల్ పిటిషన్ ముందుకు రాబోతా ఉంది. అందుకని చట్టాన్ని ప్రభావితం చేయడానికి వీళ్ళు ఈ విధంగా ప్రయత్నం చేస్తా ఉన్నారు. మన దౌర్భాగ్యం ఏంటంటే, కూటమి ప్రభుత్వంలో రాజ్యాంగబద్ధంగా ఏర్పడినటువంటి సంస్థలు ట్రయల్ చేయక ముందే ఎల్లో మీడియాని ట్రయల్ చేసేస్తుంది. వాళ్ళే శిక్షలు వేసేస్తారు. ఇంత దుర్మార్గమా? చెప్పండి, ఎంత దుర్మార్గమా? అట్లాగే సజ్జల రామకృష్ణారెడ్డి గారికి సంబంధించిన భూముల వ్యవహారంలో కూడా ఎల్లో మీడియా ఇష్టం వచ్చినట్టు రాయడం, ప్రభుత్వం ఓవర్ యాక్షన్ చేయడం. 1993లోనే ఆ భూములని కొనుగోలు చేశారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. మరి ఎప్పుడు మీరు అప్పుడు మాట్లాడలేదు? గతంలో 1993లో కొనుగోలు చేసినటువంటి భూములు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. అప్పుడెప్పుడు ఈ అంశాలు మాట్లాడలేదే? ఇప్పుడు మాత్రం ఏదో తప్పులు జరిగినట్టు అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి తప్పుడు ఆరోపణలు చేసి వారికి అనుకూలమైన మీడియాలో ఇష్టానుసారం